ఓం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతో మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేశరవర్ణిని నిత్యం పద్మాలయం దేవి సామం పాతో సరస్వతి భగవతి భారతి విశేషజాద్యపాహ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సో అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు 8th క్లాసు చాప్టర్ 11 మెన్సురేషన్ గురించి మీకు చెప్పబోతున్నాను. సో ముందుగా మనకు పెరీమీటర్ 2D షేప్స్ గురించి తెలుసుకుందాం. సో డిస్టెన్స్ అరౌండ్ ఇట్స్ బౌండరీ ఆర్ డిస్టెన్స్ అరౌండ్ ద క్లోజ్డ్ ఫిగర్. సో బౌండరీస్ ఆర్ నథింగ్ బట్ క్లోజ్డ్ ఫిగర్, డిస్టెన్స్ అరౌండ్ ద క్లోజ్డ్ ఫిగర్. సో ఇక్కడ ఏదైనా ఒక ఫిగర్ తీసుకున్నప్పుడు చుట్టూ ఉండే డిస్టెన్స్నే మనం ఏమంటాము అంటే పెరీమీటర్ అంటాం. చుట్టూ ఉండేటువంటి డిస్టెన్స్ మనం ఏమంటామంటే పెరీమీటర్ అంటాం. సో ఇక్కడ ఎనీ క్లోజ్డ్ ఫిగర్ ద డిస్టెన్స్ అరౌండ్ ద క్లోజ్డ్ ఫిగర్ ఈజ్ నోన్ యాజ్ పెరీమీటర్. సో అలాగే ఏరియా తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి స్పేస్, ఈ ప్లేన్ ఫిగర్లో స్పేస్ ఉంది కదా, ద రీజియన్ కవర్డ్ బై క్లోజ్డ్ ఫిగర్ లేదా ద స్పేస్ విచ్ ఈజ్ ఆక్యుపైడ్ బై ద ఫిగర్ ఈజ్ నోన్ యాజ్ ఏరియా అని మనము ప్రీవియస్ క్లాస్లో చదువుకున్నాం అనమాట. సో అలాగే ఇక్కడ మనము ఇంకా ఏం నేర్చుకుందామంటే వి పౌండ్ ద ఏరియా అండ్ పెరీమీటర్ ఆఫ్ వేరియస్ ప్లేన్ ఫిగర్స్ సచ్ ఆజ్ ట్రయాంగిల్స్, rectangles, circles, etc. We also learn to find the area of pathways. అంటే ఈ రెక్టాంగిల్ షేప్లో ఉన్నటువంటి ఫీల్డ్ కానీ దాని చుట్టూ పాత్ ఉందనుకుందాం, లేదా ఫెన్సింగ్ వేయడానికి అయ్యేటువంటి డిస్టెన్సు, లేదా కాంపౌండ్ వాల్ అంటాం కదా, సో ఆ విధంగా, లేదా పార్కు మధ్యలో దారి ఉందనుకోండి, ఈ దారి యొక్క ఏరియా కనుక్కోవడము మనము ఇంతకుముందు నేర్చుకుని ఉంటాం. అంటే 7th క్లాస్లో వీటి గురించి తెలుసుకున్నాం అనమాట. సో అదేవిధంగా ఇక్కడ కూడా సో ముఖ్యంగా ఈ చాప్టర్లో మనము అబౌట్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ సచ్ యాజ్ క్యూబు, క్యూబాయిడ్, సిలిండర్. ఇక్కడ 2D షేప్స్ వచ్చేసి మనకు ట్రయాంగిల్, రెక్టాంగిల్, సర్కిల్ ఉన్నట్లే 3D షేప్స్ వచ్చేసి క్యూబు, క్యూబాయిడ్, సిలిండర్ ఇవి ఉంటాయి. వీటి గురించి మనం తెలుసుకుంటాం. ఇక్కడ మీకు కొన్ని ఫార్ములాస్ నోట్ చేసి పెట్టాను చూడండి. సమ్ ఫార్ములాస్ అబౌట్ 2D షేప్స్. ఫస్ట్ పెరీమీటర్ గురించి తెలుసుకుందాం. మీకు ఆల్రెడీ తెలిసిన విషయాలేవి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. పెరీమీటర్ ఆఫ్ స్క్వేర్ వచ్చేసి ఫస్ట్ పెరీమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ తీసుకుందాం. సో రెక్టాంగిల్ పెరీమీటర్ వచ్చేసి 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెత్, అంటే 2 ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెత్ అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ పెరీమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ లెంత్ ఆఫ్ సైడ్. పెరీమీటర్ ఆఫ్ ట్రయాంగిల్, సో ట్రయాంగిల్ అంటే ఇక్కడ సైడ్స్ మనకు ఇవ్వలేదు కాబట్టి పర్టికులర్గా అది ఈక్యులేటెడ్ ట్రయాంగిలా, లేదా ఐసోస్కేల్ ట్రయాంగిలా, లేదా స్కేల్ అండ్ ట్రయాంగిల్ అని ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఏం తీసుకుంటామంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ తీసుకుంటాం అనమాట. అంటే ట్రయాంగిల్లో మనకి 3 సైడ్స్ ఉంటాయి కదా. సపోజ్ ఇట్ ఈజ్ ఏబిసి అనే ట్రయాంగిల్ అనుకున్నట్లయితే, ఏబి బీసీ సిఏ అంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ, ఇట్ మీన్స్ సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. సి perimeter of equilateral triangle is equal to, here mentioned equilateral triangle, that is why here we taken all sides are equal in the equilateral triangle means so we have 3 into side.
పెరీమీటర్ లేదా సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్. ఇక్కడ పెరీమీటర్ అయినా అనొచ్చు, సర్కిల్ కాబట్టి సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ అనొచ్చు. ఇక్కడ ఫార్ములా వచ్చేసి 2πr. సో 2πr. ఇక్కడ పై వాల్యూ మనం ఏం తీసుకోవచ్చు అంటే పై ఈజ్ ఈక్వల్ టు 22/7 అయినా తీసుకోవచ్చు, లేదా 3.14గా మనము తీసుకోవచ్చు. ఇవి ఫిక్స్డ్ పై వాల్యూ. సో నెక్స్ట్ పెరీమీటర్ ఆఫ్ సర్కంఫరెన్స్ ఆఫ్ సెమీ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు సర్కిల్లో హాఫ్ సర్కిల్ సెమీ సర్కిల్ కాబట్టి వీటిని పై ఆర్ కిందికి మనం తీసుకుంటాం అనమాట. పెరీమీటర్ ఆఫ్ ప్యారలోగ్రాము, ఇక్కడ ప్యారలోగ్రామ్ వచ్చేసి ట్వైస్ ద సమ్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్స్. పెరీమీటర్ ఆఫ్ ప్యారలోగ్రామ్ వచ్చేసి ట్వైస్ ద సమ్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్స్. సో అడ్జసెంట్ సైడ్స్ని మనము 2 times మల్టిప్లై చేసినామనుకోండి, అక్కడ మనకు పెరీమీటర్ ఆఫ్ ప్యారలోగ్రామ్ మనకి వస్తుందన్నమాట. సో ఇవి మనకి పెరీమీటర్కి సంబంధించి ఫార్ములాస్. సో పెరీమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ 2 of లెంత్ ప్లస్ బ్రెత్, పెరీమీటర్ ఆఫ్ స్క్వైర్ 4 into లెంత్ ఆఫ్ సైడ్ లేదా 4 into సైడ్, పెరీమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. సో ఆల్రెడీ మెన్షన్డ్ AB plus BC plus CA. So perimeter of equilateral triangle, all sides are equal, you know that means 3 into side. Perimeter of లేదా or circumference of circle is equal to 2πr. Perimeter or circumference of semicircle is equal to πr. Perimeter of parallelogram twice the sum of adjacent sides. So suppose it is a parallelogram, so twice the sum of adjacent, suppose it is A and it is B. So here 2 into A plus B. Actually parallelogram, rectangle both are same formulas. So adjacent side means it is this is and this is, and here adjacent here to here, here adjacent here to here. So we are only adding adjacent side and making 2 times multiplying to get the parallelogram perimeter of the parallelogram.